నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర రాజధానిలో నేడు రైతులకు స్థలాల పంపిణీ, లాటరీ ద్వారా నేలపాడు గ్రామంలో ప్లాట్లు అక్టోబర్ 15 నాటికి అందరికీ ఇస్తామన్న మంత్రి. ఆంధ్రప్రదేశ్లో అట్టహాసంగా ఏరువాక కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్త జిల్లాల్లో 20 నుంచి 25 మండలాలు, 11 నుంచి 17 లక్షల జనాభా, ఏకరూపతకు తెలంగాణ సర్కార్ చర్యలు. నేడు రేపు కలెక్టర్ల సమావేశం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నేటి నుంచి పోలియోపై పోరు. 3 లక్షల మంది చిన్నారులకు టీకాలు ఈ నెల 26 వరకు వేసేందుకు సన్నద్దమైన ప్రభుత్వం. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు. 8 మంది కొత్త వారికి చోటు కల్పించే అవకాశం. నజ్మా, రాధా మోహన్ సింగ్లను తప్పించే సూచనలు. ఒకేసారి 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపనున్న ఇస్రో. నేడు 48 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం. బుధవారం వాహన నౌక ప్రయోగం. అంతర్జాతీయంగా యోగా దినోత్సవం ముందస్తు సందడి. మెల్బోర్న్ నుంచి లండన్ వరకు ప్రత్యేక కార్యక్రమాలు. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సన్నాహాలు. నేడు భారత్, జింబాబ్వే మధ్య రెండో టీ20. వైఫల్యాలను అధిగమించేందుకు ధోనీ సేన కసరత్తు. సిరీస్ పై కన్నేసిన ఆతిథ్య జట్టు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు తిరిగి స్థలాలను కేటాయించే కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నేలపాడు గ్రామంలో ప్లాట్లను కేటాయించేందుకు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు హామీ ప్రకారం ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం చేపట్టాలని భావించిన నాటి నుంచి ప్రభుత్వం ప్రతి కార్యక్రమ ప్రారంభోత్సవానికి నేలపాడునే వేదికగా చేసుకుంటోంది. భూ సమీకరణ నోటిఫికేషన్, కౌలు రైతుల చెక్కులు, బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టింది. తాజాగా రైతులకు స్థలాలు కేటాయింపు కూడా నేలపాడు నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. రైతులకు లాటరీ ద్వారా కేటాయించే ప్లాట్లపై తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మొత్తం 740 మంది లబ్ధిదారులకు 1916 ప్లాట్లు కేటాయించారు. వాటిలో 1147 నివాసానికి, 769 ప్లాట్లు వాణిజ్య స్థలంగా ఇవ్వనున్నారు. ఎకరం పొలమిచ్చిన రైతుకు 1250 గజాలను ఇవ్వనున్నారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలను టౌన్షిప్, సెక్టార్, కాలనీ, బ్లాక్ ప్లాట్లుగా విభజించారు. వాటిలో 4 లక్షల మంది నివసించేందుకు నేలపాడును అభివృద్ధి చేయనున్నారు. రైతులకు ప్లాట్లు కేటాయించిన తర్వాత భూములను సీఆర్డీఏ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత సీఆర్డీఏ రైతులకు ల్యాండ్ పూలింగ్ ఓనర్ సర్టిఫికేట్స్ అందజేస్తుంది. అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వడం ఆనందంగా ఉందని నేలపాడు రైతులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి అభిమానం, అభివృద్ధిని చూసి ఆకర్షితులమై నేలపాడు గ్రామంలో మాకున్న 2 ఎకరాల 13 సెంట్ని మేము పుల్లింగ్ రూపంలో ఇచ్చి 20వ తారీఖు నాడు ప్లాట్ల రూపాయన తీసుకోబోతున్నాం. మాకు అన్నీ సక్రంగానే చేస్తున్నారండి. ఇప్పుడు వరకు సంవత్సరాల క్రితం మా వ్యవసాయం చేస్తుంటే మాకు వ్యవసాయానికి కవులు తాలూకు కూడా రావట్లా, పెట్టుబడి కూడా రావట్లా. అందుకని మేము రాజధాని కింద ఇచ్చేసాం పొలం. ఇంటికో బండి కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు. తల 1 ఎకరం అమ్ముకొని ఎక్కడో ఇంకొక చాట 7 ఎకరాలు 5 ఎకరాలు కొనుక్కున్నారు. మొత్తం 3 గ్రామాల్లో అది కూడా 3 6 ఎకరాలు ఉంది. నాకు 6 ఎకరాలు బిల్డింగ్కి ఇచ్చాము. రాజధాని నిర్మించగల కెపాసిటీ ఉన్న ముఖ్యమంత్రి గారిని నమ్మి ఇచ్చాము. నేలపాడు తర్వాత దశలవారీగా ప్లాట్లు కేటాయించే కార్యక్రమాన్ని మిగిలిన గ్రామాలకు విస్తరిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులోని లాటరీ చేదటగా యాక్చువల్గా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది అయినంటేనే మిగతా గ్రామాలు కూడా 1 by 1 5 days 1 week 5 days 1 week గ్యాప్ లో కంప్లీట్ చేస్తూ అక్టోబర్ 14వ తేదీకి టోటల్ 29 గ్రామాల్లో ఈ లాటరీ సిస్టమ్ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. రైతులకు ఇచ్చే స్థలాల కార్యక్రమాన్ని నేలపాడులో అట్టహాసంగా నిర్వహించాలని సీఆర్డీఏ అధికారులు తొలుత భావించినా 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు నేలంతా చిత్తడిగా మారడం వల్ల తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
తొలకరితో మొదలయ్యే వ్యవసాయ సీజన్లో రైతాంగం పొలం పనులు ఆరంభించే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో నేడు ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఏరువాక కార్యక్రమానికి కలెక్టర్, వ్యవసాయ అధికారి, జిల్లా మంత్రి హాజరై నియోజకవర్గాల వారీగా కార్యక్రమాల అమలును చేపడతారు. ఏరువాకలో భాగంగా భూసార పరీక్ష కార్డుల పంపిణీ, భూముల్లో వాడాల్సిన ఎరువుల వివరాలు తెలియపరుస్తారు. ఒకే క్షేత్రంలో వీలైనన్ని ఎక్కువ పంటలు పండించే అన్నదాతలను ప్రోత్సహించనున్నారు. ఎరువులు వాడకుండా ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రోత్సాహకాలిస్తారు. ఏరువాకలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన విధి విధానాలను ఖరారు చేస్తారు. చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యవసాయేతర సాగుకు సంబంధించి పథకాల్ని వివరిస్తారు. ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే గ్రామసభ నిర్వహిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా నిధులను కేటాయించింది. తెలంగాణలో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై నేటి నుంచి 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశాలు హైదరాబాద్లో జరగనున్నాయి. జిల్లాల విభజనపై రూపొందించిన ముసాయిదాను కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ 2 రోజుల సమావేశంలో ప్రతి జిల్లా ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించి తుది నివేదిక సిద్ధం చేస్తారు. జిల్లాల పునర్విభజనతో నూతన తెలంగాణ ముఖచిత్రం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే జిల్లాల ప్రతిపాదనలపై పలుమార్లు చర్చించిన కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల వారీగా విస్తృత చర్చ జరిపేందుకు నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ ఉదయం సచివాలయంలో ప్రారంభం కానున్న కలెక్టర్ల సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు. జిల్లాల విభజనకు తీసుకున్న ప్రమాణాలు, నిబంధనలు, మ్యాప్లపై దృశ్యాత్మక వివరణకు సిద్ధమై రావాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. సమావేశాల అనంతరం నూతన జిల్లాలు, మండలాలు, డివిజన్లపై తుది ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు కార్యాచరణ ప్రారంభమవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా అధికారులు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో భవన నిర్మాణాల కోసం 100 కోట్ల రూపాయల చొప్పున నిధులను కేటాయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. వివాదాలు లేని జిల్లాలకు ఈ వారంలోనే నిధులు విడుదలయ్యే వీలుంది. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగానే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ నివేదిక రూపొందిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణ 20 నుంచి 25 మండలాలు, 11 నుంచి 18 లక్షల జనాభా, 7 నుంచి 17 వేల మంది ఉద్యోగులతో జిల్లా స్వరూపముండేలా జాగ్రత్తలు చేపట్టారు. దేశంలో ప్రస్తుతం జిల్లాల సగటు జనాభా 19 లక్షలు కాగా తెలంగాణలో 35 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా జనాభా సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. మండలాల సంఖ్యను పెంచాలని కేసీఆర్ ఆదేశించడంతో అధికారులకు మరింత వెసులుబాటు దొరికింది. ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాల్ని 75కు పెంచి 3 జిల్లాల్లో సర్దుబాటు చేయనున్నారు. మహబూబ్ నగర్ లో 18 లక్షలు, నాగర్ కర్నూల్లో 11 లక్షలు, వనపర్తిలో 11 లక్షల చొప్పున జనాభా సర్దుబాటు చేయనున్నారు. మెదక్ జిల్లాలోని 46 మండలాలను 60కి పెంచి మెదక్ జిల్లాకు 17 లక్షలు, సంగారెడ్డికి 24 లక్షలు, సిద్దిపేటకు 19 లక్షల జనాభా కేటాయించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలోని 41 మండలాలను 48కి పెంచి ఖమ్మంలో 24, కొత్తగూడెం జిల్లాలో 24 మండలాలు ఉండేలా చూడనున్నారు. కలెక్టర్ల సమావేశం తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిన అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. దసరా నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేలా తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇంజనీరింగ్ పనుల్లో వేగం, నాణ్యతా ప్రమాణాల పెంపు, పాలనాపరమైన సంస్కరణలు, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జీహెచ్ఎంసీ అధికారులతో తెలంగాణ పురపాలక మంత్రి తారక రామారావు నేడు మేధోమథనం నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ విభాగాల అధికారులతో కేటీఆర్ చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్, విద్యుత్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జీహెచ్ఎంసీ ఆర్థిక వనరుల పెంపుపై ఆయన చర్చిస్తారు. 10 నుంచి 11 గంటల వరకు ఘన వ్యర్థాల నిర్వహణ, 11 నుంచి 12 గంటల వరకు పట్టణ ప్రణాళిక, 12 నుంచి 1 గంట వరకు హరితహారం, మధ్యాహ్నం ఇంజనీరింగ్ విభాగంపై కేటీఆర్ సమీక్షించనున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్న ప్రధాని 8 మంది కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. వయసు మీద పడ్డంతో నజ్మా హెప్తుల్లా, రాధా మోహన్ సింగ్లను పదవుల నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొందరి పదవుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రం నుంచి పలువురు భాజపా
భాజపా ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. హర్యానా నుంచి నవజోత్ సింగ్ సిద్ధు, ఉత్తరాఖండ్ నుంచి భగత్ సింగ్ కోశ్వారీ, టామ్టా పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది గోవా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రానికి చెందిన మనోహర్ పారికర్ను రక్షణ శాఖ మంత్రిగానే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు శాఖల్లో ఎలాంటి మార్పులు చేయబోరని తెలుస్తోంది. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టిన కేంద్రం ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్న చండీగఢ్లో 30,000 సన్నాహక శిబిరాలను ఏర్పాటు చేసింది. మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా యోగాభ్యాసాలు జోరుగా సాగుతున్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్ వరకు యోగా దినోత్సవ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గుర్తించేలా చేయడంలో కీలక విజయం సాధించిన మోదీ సర్కారు వరుసగా రెండో ఏడాది ఆసనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గతేడాది ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్రం ఈసారి చండీగఢ్ను ప్రధాన వేదికగా నిర్ణయించింది. చండీగఢ్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల సముదాయం వద్ద వేలాది మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆసనాలు వేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా 30,000 పూర్వాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద బాబా రామ్దేవ్ నేతృత్వంలో 35,000 మంది ఆసనాలు వేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై కాసేపు యోగా చేశారు. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాష్ట్రాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగపూర్లో జరిగిన సన్నాహక శిబిరంలో వందలాది మంది యోగాసనాలు అభ్యాసం చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. యూపీలోని అలహాబాద్లో నిర్వహిస్తున్న యోగా శిక్షణా శిబిరాల్లో విదేశీయులు కూడా పాల్గొన్నారు. జార్ఖండ్లోని 50 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించగా తమిళనాడులో సన్నాహక శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. పుదుచ్చేరిలో వేలాది మంది విద్యార్థులు యోగాసనాలు అభ్యసించారు. దేశవ్యాప్తంగా 391 విశ్వవిద్యాలయాల్లో 16,000 కళాశాలల్లో 12,000 పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. మోదీ చండీగఢ్లో 57 మంది కేంద్ర మంత్రులు వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశంలో 1,260 యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కేంద్రం వారణాసి, లక్నో, బెంగళూరు, విజయవాడ వంటి 10 నగరాల్లో మెగా యోగా కార్యక్రమం నిర్వహించనుంది. యోగా సాదాసీదా కసరత్తు కాదన్న ప్రధాని మోదీ ఆ పురాతన శాస్త్రంలో వైశిష్ట్యాన్ని గుర్తు చేశారు. When I outlined a vision for an International Yoga Day in September 2014 at the United Nations General Assembly, even I did not anticipate the enormous enthusiasm for the occasion from all corners of the world. Your support and participation last year and once again now redeems our commitment to nurture and promote this ancient discipline and reaffirms yoga as an exemplary manifestation of Vasudhaiv Kutumbakam, the world as one family. మంగళవారం జరిగే యోగా దినోత్సవానికి విదేశాల్లోనూ సన్నాహక కార్యక్రమాలు, వారోత్సవాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారత రాయబార కార్యాలయంలో ప్రజలు యోగా సాధన చేశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని మెర్డేకా స్క్వేర్ వద్ద యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. యోగా దినోత్సవం కంటే ముందే పలు దేశాల్లో ఉత్సవాలు జరిగాయి. చైనాలోని వుక్సీ హాలీవుడ్ స్టూడియోస్ వద్ద 3,500 మంది ఆసనాలు వేశారు. లండన్, మెల్బోర్న్, కాలిఫోర్నియాలో కూడా ముందుగానే యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆరోగ్యం, సద్భావన, శాంతి, సామరస్యమే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో యోగా డే నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఈ నెల 21న ఉదయం 7 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే సామూహిక యోగా కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు. ఔత్సాహికులు, నగర ప్రజలు ఈ సామూహిక యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ ఆయుష్ కమిషనర్ రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విజయవాడ, సికింద్రాబాద్ మధ్య రాజధాని ఉద్యోగుల కోసం కొత్త రైలు సర్వీసును ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి
రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి విజయవాడకు చేరుకోనున్నారు. నూతన రైలు ప్రారంభించనున్న సురేష్ ప్రభు గుంతకల్ కల్లూరు మధ్య డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ అంశంపైన రైల్వే మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రికి ఆయన విజయవాడలోనే బస చేయనున్నారు. రేపు విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సురేష్ ప్రభు పాల్గొంటారు. హైదరాబాద్ అంబర్పేట నాలాలో పోలియో వైరస్ వెలుగు చూసిన వేళ అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ముందు జాగ్రత్తగా చర్యగా నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. దాదాపు 3 లక్షల మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్లు వేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు నుంచి 26 వరకు 6 వారాల వయసు నుంచి 3 ఏళ్ల వయసున్న ప్రతి చిన్నారికి పోలియో వ్యాక్సిన్లు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి సహకరించేందుకు వివిధ సంస్థలు, వైద్యుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. చిన్నపిల్లల వైద్యుల సంఘం హైదరాబాద్ శాఖ తమ మద్దతు ప్రకటించింది. యూనిసెఫ్ కూడా సహకారం అందిస్తోంది. Supporting the whole program through various materials to raise awareness and for the social mobilization. The campaign going on now is just a risk mitigating measure just to make sure that all the children in the area are fully protected and safe. The risk is not high at all, but it's just to make sure that India remains polio free and that all the children here remain polio free. తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళుతున్న కేసీఆర్ సర్కార్ ఇంటి దగ్గర కాకుండా ఖాళీ ప్రదేశాల్లో నాటే ప్రతి మొక్కకు ₹5 చొప్పున నెల నెలా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ మహోద్యమంలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి చేశారు. హరిత రక్షణ కమిటీల సాయంతో పల్లెల్లో మొక్కలు నాటించనున్నారు. గ్రామాల్లో 40,000 మొక్కలు, ఒక్కో నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటించాలని నిర్ణయించినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల జన్మదినాలకు మొక్కలు నాటించడం సహా ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ల పేరు మీద మొక్క నాటి స్మృతి వనాలు పెంచనున్నట్లు చెప్పారు. వర్షాలు రావాలంటే అది కేవలం చెట్లతోటే సాధ్యమని, అడవులతోటే సాధ్యమని, మరి అడవులు లేకపోతే మరి అలా ఏ మనిషికి కూడా బతుకు లేదు. 24% ఉన్నటువంటి అడవి సంపదను 3 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు నాటి మరి 33% గ్రీనరీ పెంచాలని చెప్పి మరి ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా మొత్తం వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ మొత్తంలో మొక్కలు రెడీ పెట్టుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టామని చెప్పుకుంటున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినవేనని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. కేసీఆర్ సర్కార్ కేవలం వాటికి పేర్లు మార్చిపెట్టడం సహా చేసిందేమీ లేదని నిజామాబాద్లో విమర్శించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం కాకుండా జీవో 123 ద్వారా భూములు లాక్కోవడం అన్యాయమని అలీ విమర్శించారు. రైతులను ఆ చట్ట ప్రకారంగా 2013 ప్రకారంగా రేట్లు ఇచ్చే వరకు ఊకోము, వాళ్ళకు న్యాయం జరిగే వరకు బరాబర్ వాళ్ళకు సపోర్ట్ చేస్తాము. మీరు 5 సంవత్సరాలకు రాష్ట్ర ప్రజలు కస్టోడియన్గా మంచి పని చేయమన్నారు, కానీ ఈ రాజులు మాజాలు తిరిగా ఫర్మాన్లు ఇస్తున్నావా? ఖాళీ చేసేయండి ఊరంతా, నీ జాగిరా ఖాళీ చేయమంటే చేసేందుకు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహార దీక్ష 11వ రోజు కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన పెద్ద కుమారుడు బాలు తెలిపారు. ముద్రగడ, ఆయన భార్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముద్రగడకు వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నందున మెరుగైన వైద్యం అందించాలని బంధువులు కోరుతున్నారు. మరోవైపు తుని విధ్వంసం కేసుకు సంబంధించి అరెస్టైన వారిలో 8 మంది విడుదల కాగా 2 ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. మిగిలిన 3కి సంబంధించి ఈ రోజు కాకినాడ కోర్టులో విచారణ జరగనుంది. వాళ్ల 3కి బెయిల్ లభిస్తే ముద్రగడ దీక్ష విరమించే అవకాశాలు ఉన్నాయని ఆయన బంధువులు తెలిపారు. సార్, పద్మనాభం గారు సత్యమణి ఆరోగ్య పరిస్థితి అయితే పూర్తిగా అధ్వానంగా ఉంది సార్. పద్మనాభం గారి పరిస్థితి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉన్నట్టుందండి. అలా మొత్తం అంతా కూడా కంగారు పడిపోతున్నారండి డాక్టర్లు అందరూ కూడా. చాలా ఆందోళనకరంగా ఉంది, మాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు మీరు షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయండి. మేము చెప్పడం ఏంటండి, అంటే లోనికి వెళ్ళి మేము చూస్తున్నాం వల్లనే మాకు ఆందోళనగా ఉంటుంది సార్. మీ మామయ్య గారు వచ్చి చాలా ప్రమాదకరంగా ఉండదు. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేశారండి.
అంతా బాగానే ఉందండి. కొంచెం పర్లేదు. అమ్మగారికి కూడా ఎలా ఉంది? అదే అమ్మగారికి నీరసంగా ఉందండి. ముందు అమ్మగారినే షిఫ్టింగ్ అనుకున్నారు. అదే మళ్ళీ టెస్ట్ చేసి బాగానే ఉందన్నారు. ఫాదర్ కూడా బాగానే ఉంది. అదే నీరసంగా ఉన్నారు. ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివస్తున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గుంటూరు ఫ్యాన్సీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రత్తిపాటి ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు 600 మంది మహిళా ఉద్యోగుల కోసం రెసిడెన్సీ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27లోగా ఉద్యోగులు తరలి రావాలని కోరారు. జూన్ ఆఖరు లోపల అందరూ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. 5 కోట్ల మంది ప్రజలు శ్రేయస్సు కోరి గాని, అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గాని, ప్రభుత్వానికి పేరు ప్రతిష్ట వచ్చేటువంటి దానికి గాని, వేగవంతంగా పనులు పూర్తి చేసేటువంటి దానికి గాని అందరూ తరలి రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుండాలి అంటే ఉద్యోగస్తులు, ప్రభుత్వం, ప్రజలు సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దేశంలోని ప్రభుత్వ రవాణా సంస్థలలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ ప్రయాణికుల కోసం మొబైల్ యాప్ను విడుదల చేసింది. విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో సంస్థ ఎండీ సాంబశివరావు మొబైల్ యాప్ను ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశగా ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టికెట్ బుక్ చేసుకునే సదుపాయం సహా బస్సు ఏ సమయానికి వస్తుందో తెలుసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుంది. ద్వారకా బస్ స్టేషన్లో 2 కియోస్కోలను సాంబశివరావు ప్రారంభించారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కియాస్క్ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ యూటిలిటీ స్మాల్ డివైస్, దాంట్లో మీకు ఫోన్ సౌకర్యం ఉన్నా లేకపోయినా డైరెక్ట్గా అక్కడికి వచ్చి కొంత లిటరేట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫ్రమ్ ఏ టు బి పోవాలి, ఏ టైప్ చేసుకోవచ్చు, బి టైప్ చేసుకోవచ్చు, ఏమేం బస్సులు పోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి సౌకర్యాలతోటి ఒక స్మాల్ కియాస్క్ ఈ డ్రీమ్ స్టెప్ కంపెనీ వాళ్ళు చేశారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికులున్నా వారిలో కేవలం 5% మంది మాత్రమే నైపుణ్యత కలిగిన వారు ఉన్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నైపుణ్యత పెంపుదల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దక్షిణ కొరియాలో 90%, చైనాలో 100% మంది నైపుణ్యత కలిగిన వారున్నారని వివరించారు. విద్యార్థుల కంటే వాక్చాతుర్యం, భాషలో పట్టు ఉన్నవారు ఎందులో అయినా రాణిస్తారని మంత్రి పేర్కొన్నారు. నైపుణ్యత పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను యువత వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతి చెందాడు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో శివకుమార్ అనే కానిస్టేబుల్ తల నుంచి తుపాకీ తూటా వెళ్లడంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన శివకుమార్ 2013లో 13వ బెటాలియన్కు ఎంపికయ్యాడు. శిక్షణ ముగించుకున్న తర్వాత ఆక్టోపస్లో విధులు నిర్వహిస్తున్నాడు. మిస్ఫైర్ వల్ల శివకుమార్ మృతి చెందినట్లు ఆక్టోపస్ డీఎస్పీ సుభాష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిమ్స్కు తరలించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన విఘ్నేష్ అర్జున్ అనే బుడతడు అరుదైన ఘనత సాధించాడు. కేవలం 6 నిమిషాల్లోపే 100 వేమన పద్యాలు చదివి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న అర్జున్ జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించారు. హన్మకొండలో భాషా భవన్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సమక్షంలో అర్జున్ 5 నిమిషాల 40 సెకన్ల లోపు 100 వేమన పద్యాలు చదివి అబ్బురపరిచాడు. వంద పద్యాలను 6 నిమిషాల్లో చదవాలన్న టార్గెట్ను పెట్టుకున్నటువంటి ఈ బుడతడు ఈరోజు 5 నిమిషాల 45 సెకండ్లలోనే కంప్లీట్ చేసి ఈరోజు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం అనేది జరిగింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి తెరతీయనుంది. ఈ నెల 22న ఒకేసారి 20 ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి కౌంట్డౌన్ ఈ ఉదయం 9:25 ప్రారంభం కానుంది. 48 గంటల కౌంట్డౌన్ అనంతరం 22 ఉదయం 9:25 PSLV C-34 నింగిలోకి దూసుకుపోనుంది. 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలు విజయవంతంగా నిర్ణీత కక్షలోకి చేర్చిన ఇస్రో ఈసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించేందుకు సిద్దమైంది. మన దేశానికి చెందిన కార్టోసెట్-2, తమిళనాడు సత్యభామ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన సత్యభామ సెట్, పూణే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన స్వయం సెట్, ఇండోనేషియాకు చెందిన లపా A3, జర్మనీకి చెందిన బీరోస్, GHGD సెట్ డి, అమెరికాకు చెందిన స్కై సెట్ 12 డవ్ ఉపగ్రహాలను ఈ ప్రయోగంలో ఇస్రో అంతరిక్షంలోకి చేర్చనుంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు సహా రాజకీయ నాయకుల ఫోను సంభాషణలు ట్యాపింగ్కు గురయ్యాయంటూ ప్రధాని కార్యాలయానికి చేరిన ఫిర్యాదుని పీఎంఓ హోంమంత్రిత్వ శాఖకు పంపింది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయించాలని హోంశాఖను పీఎంఓ కోరినట్లు సమాచారం. ఎస్ఆర్ గ్రూప్ తమ వ్యాపార ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది సురేన్ ఉప్పల్ ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులు తమ భద్రతా వ్యవహారాలు చూసే అల్బాసితా ఖాన్ ద్వారా ఫోన్లు ట్యాప్ చేయించినట్లు సురేన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఆర్ లీక్ చేసినట్లుగా భావిస్తున్నట్టు ఆ సంభాషణల ప్రకారం రిలయన్స్ అధినేతలు ముఖేష్, అనిల్ అంబానీ తమ సంస్థ ప్రతినిధులు, కార్యనిర్వాహక వర్గం, రాజకీయ నాయకులతో తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ మంతనాలు జరిపినట్లు ఉంది. అవన్నీ అబద్దాలుగా రిలయన్స్ కొట్టిపారేసింది. సురేన్ ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఆర్ గ్రూప్ తాము చట్ట వ్యతిరేకంగా ఏ తప్పు చేయలేదని తెలిపింది. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రెండోసారి బాధ్యతలు కోరబోనని రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, బాండ్లు, నగదు విపణిపై రఘురామరాజన్ ప్రకటన ప్రభావం ఉండొచ్చనే అంచనాలతో స్టాక్ ఎక్స్చేంజీలు, సెబీ అప్రమత్తమయ్యాయి. అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ విధానాల వల్లే రాజన్ రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారని ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న వేళ వీలైనంత త్వరగా ఆయన వారసుడిని ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తోంది. రాజన్ పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగిసిపోనుండగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్, మాజీ కాగ్ వినోద్ రాయ్, ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాసులు రాజన్ వారసుడిగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.